హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ వనిత. ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకి ఇంకొక కుకింగ్ వీడియోతో వచ్చేసానండి. ఈరోజు నేను ఎంతో హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ని మీకు చూపించబోతున్నానండి. అది పెసరపప్పుతో చేసే పొంగలి అండి. ఈ పొంగల్ని హాట్ పొంగల్ అని కూడా అంటారండి. ఇది చాలా ట్రెడిషనల్ మన బ్రేక్ఫాస్ట్ అండి. మన పెద్దవాళ్ళ కాలం నుంచి వస్తూ ఉంది. దీన్ని చిన్నపిల్లలకైతే చాలామంది అది పనిగా టూ డేస్కి ఒకసారి చేస్తూ ఉంటారండి. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. దీన్ని బియ్యంతో తయారు చేస్తారండి. మీరు ఎవరైనా డైట్ పాటించాలనుకుంటే రైస్ ప్లేస్లో మీరు ఏమి యూజ్ చేస్తున్నారో కొర్రలు అరికెలు ఉంటాయి కదండి, అలాంటివి మీరు యాడ్ చేసుకొని పెసరపప్పుతో సేమ్ ప్రాసెస్లో మీరు ఈ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ని తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అది ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను రండి. ఫస్ట్ ఆయిల్ అండి. ఆయిల్, మిరియాలు, పచ్చిమిర్చి, కరేపాకు, ఒక మీడియం సైజు ఆనియన్, కొత్తిమీర, నెయ్యి, 1 ఇంచు అల్లంని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి, వెల్లుల్లి, జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్. నేను 1 గ్లాసు బియ్యంకి 1/2 గ్లాసు పెసరపప్పు, లేదంటే మీరు 1 గ్లాస్ బియ్యంకి 1/2 కప్పు పెసరపప్పు కూడా యూజ్ చేసుకొని క్వాంటిటీ మీకు ఇష్టం అండి, మీరు మీ క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. నేను 1 గ్లాస్ బియ్యానికి 1/2 గ్లాస్ పెసరపప్పు వేసి ముందుగానే ఒక అరగంట ముందు నానబెట్టుకున్నానండి. ఈ ఇంగ్రీడియంట్స్ తోటి ఇప్పుడు నేను పెసర పొంగలి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే దీన్ని నేను కుక్కర్లో చేస్తున్నానండి. మీ ఇష్టం, మీరు మామూలుగా గిన్నెలో చేయాలనుకున్నా కూడా చేయొచ్చు. కొంచెం లేట్ ప్రాసెస్ అండి, అందుకని నేను దీన్ని కుక్కర్లో చేస్తున్నాను. మీరు కూడా బెస్ట్ ఇది ట్రై చేస్తే బెటర్ ఉంటుందండి. ఓకే అండి, ఫస్ట్ ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకున్నాము. కొంచెం హీట్ అయిన తర్వాత ఫస్ట్ నెయ్యి వేసుకోవాలండి. కొంతమంది మొత్తము పూర్తిగా నెయ్యితోనే వేసి చేస్తారండి, కాకపోతే అది తినలేమండి. కొంచెము ఏమంటారు, ఎగుటు వేస్తుంది అంటారు చూడండి, అంత ఓవర్గా నెయ్యి వేసినా కూడా తినలేము. బెస్ట్ మనము హాఫ్ నెయ్యి హాఫ్ ఆయిల్ వేసుకుంటే మంచిగా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్, చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, బాటమ్ హీట్ అయిందండి. ఇది 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అండి. దీనిలోనే 2 టేబుల్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిన తర్వాత మన ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామండి. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కిందండి. ముందుగా ఫస్ట్ మనం ఇందులో నేను 1 ఇంచు అల్లం ముక్కని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఫస్ట్ మనం అల్లం వేసుకున్నామండి. నెక్స్ట్ ఒక 10 to 12 గార్లిక్ రెబ్బల్ని నేను కచ్చాపచ్చా దంచుకున్నానండి, అవి కూడా యాడ్ చేసుకున్నాం. తర్వాత కొంచెం మిరియాలండి, నెక్స్ట్ జీలకర్ర అండి, జీలకర్ర యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసుకున్నానండి, అది కూడా యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకున్నాం ఫ్రెండ్స్.
తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నామండి. ఇవన్నీ చాలా ఫాస్ట్గా అయిపోతాయండి. మనం ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసి పెట్టుకున్నామంటే 1 by 1 యాడ్ చేసుకోవడమేనండి ఇంగ్రీడియంట్స్ని. ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దామండి. మరీ బ్రౌనిష్ కలర్లో మన ఆనియన్స్ వేగనవసరం లేదండి. కొంచెం ఆనియన్స్ వేగిన వెంటనే మనము మన పెసరపప్పు బియ్యాన్ని యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆనియన్స్ వేగేంత వరకు వెయిట్ చేద్దామండి. ఓకే ఫ్రెండ్స్, మన ఆనియన్స్ వేగిపోయినాయండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని ఇలా యాడ్ చేసుకున్నామండి. అంతా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని దీనిలోనే పిల్లలకి కొంచెం అట్రాక్టివ్గా ఉండడానికి మీ ఇష్టం అండి, ఇది ఆప్షనల్, కొంచెం పసుపు యాడ్ చేసుకోవచ్చు. పసుపు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి. కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి నేను పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. ఓకే అండి, ఇప్పుడు మనం దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకొని నేను రైస్ 1 గ్లాస్ తీసుకున్నాను కదండి. 1 గ్లాస్కి ఇది కుక్కర్లో కాబట్టి నేను మొత్తం టోటల్గా 2.5 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. మన పొంగలి చాలా నీట్గా కుక్ అయిపోతుందండి. ఇవి టోటల్గా 2.5 గ్లాస్ వాటర్ ఫ్రెండ్స్. దీనిలో ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మీకు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఒకసారి అంతా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం కొత్తిమీర దీనిపైన మనం వేసుకోవాలండి. వేసుకొని దీన్ని మనం మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దామండి. 3 విజిల్స్ రాగానే మనం ఆఫ్ చేసేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దామండి. ఓకే ఫ్రెండ్స్, 3 విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఓకే అండి, మన హాట్ పొంగల్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నేను దీన్ని పల్లీ చట్నీతో సర్వ్ చేశానండి. ఇలా మనం పల్లీ చట్నీ పైన వేసుకుంటే చాలా బాగుంటుందండి. దీన్ని పచ్చిమిర్చి టమాటా చట్నీతో కానీ సాంబార్తో కానీ దేనితో అయినా తీసుకోవచ్చండి. లేదంటే డైరెక్ట్గా ఇలా కూడా తినేయచ్చండి. ఊరగాయ కూడాతో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే అండి ఈరోజు నా వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజుకి ఇదే నా వీడియో అండి. ఇంకొక వీడియోతో మీ ముందుకి వస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్తే.